నాన్న. మీరు మమ్మల్ని అనాథం చేసి వెళ్ళి 18 సంవత్సరాలు అవుతుంది. మీరు అనుకున్నట్టే చెల్లెల పెళ్ళిళ్ళు ఘనంగా చేశాను. తల్లిదండ్రుల నీడపోయి ఆ కన్నీరు నన్ను కడిగేసింది. అన్నయ్య బాధపడకు, మాకు పెళ్ళి చేసిన 2 చెల్లెళ్ళకు నీకు ఒక అమ్మాయిని చూసినాం, పెళ్ళి చేసుకో. ఇప్పుడు నాకెందుకమ్మా పెళ్ళి, తర్వాత చేసుకుంటూ ఉంటాను. చెల్లె పిల్లడానికి వెళ్తాను చూడుకో. ఏముందన్నా, ఆకలి అవుతుంది కావచ్చు, పాల కోసం వెళ్తాను. పాలు ఉన్నాయి అక్క. అయ్యో చెల్లె, ఇంట్లో పాలు అయిపోయినాయిరా. అయ్యో చెల్లె, పాలు అయిపోయినాయారా? నేను పోయి తీసుకొస్తావు మరి. కొంచెం తొందరగా అన్న, ఏడుస్తాడు బాగా. సరేరా. ఊకూరకన్ని ఏడవకు. చిన్నడా ఏడువకు, అన్నయ్య లేస్తాడు, మళ్ళా ఏడుస్తాడు, పచ్చుకో. చిన్న చెల్లె, పెద్ద చెల్లె, బాగా ఫోన్ చేయరి, కూర పోయిందిగా, తింటే పని అయిపోతుంది కదా. సరే అన్నయ్య, చేస్తాను ఫోన్. హలో, అన్నం కూర అయిందిరా, అన్నం తిందాం. అక్క సెల్లి ఒకసారి. ఇగోరా చెల్లె సెల్లు, ఫోన్ చేయి మళ్ళీకి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल कर रही है वह उत्तर नहीं दे रही है. 1 hour later. అరే కూర ఎవరండి ఇలా మంచిగా ఉన్నది, కొంచెం సప్పగా ఉన్నది కాబట్టి. చెల్లా నేను మరి నాకు ఫోన్ వస్తాను, నేను పోతాం. మరి పోదాం బుజ్జి, ఇంటికి పోదాం బా. సరే మేము పోదాం. సరే చెల్లె, మేము పోతాం, నువ్వు అన్నం తిను. సరే పోదాం. పోతాను మరి. పోతాను అన్నయ్య. సరే మరి, రైట్ మరి. పోతాం అన్నయ్య. ఇలా జాగ్రత్త, నేను ఫోన్ చేయరు. చెల్లె బాబు మళ్ళీ ఒకసారి ఫోన్ చేయకపోయినా. సరే అన్న, చేత సెల్లి ఒకసారి. చెల్లా సరే రమ్మని అన్నం తినిపోతాడు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. సరే అన్న, ఆయన ఫోన్ ఎత్తుతలేడు, మరి ఏం పనిలో ఉన్నాడు. అన్నం తినేవారా చెల్లెమ్మ నువ్వు? నాకు ఆకలి అవుతలేదు అన్నయ్య, నేను పోతే మరి లేట్ అవుతుంది. ఆయన వచ్చేదట్లేడు, ఏం పని ఉన్నదో ఆయనకు. అన్నం తినకుంటే ఎట్లారా? నింపదప్పా మరి. నువ్వెందుకు తీ అన్న, నేను పోతా తీ, బస్సు ఫ్రీనే కదా. చిన్న బాబుని తీసుకొని నువ్వేం బస్సులో పోతావురా? నేను నింపతే పారదా మరి, ఒక అడుగు అక్కడ వచ్చి ఇంటి దాకా. వద్దు తీయన్నయ్య, నేను పోతా, నీకెందుకు ఇబ్బంది మళ్ళా. సరే బాయ్ అన్న, పోతానా. సరే మరి, పేనా ఫోన్ చేయి. సరే. మా చిన్న బాబు ఉన్నాడు. బతుకూసలే కనుమరుగాయనే.
మనం తాగుదాం. గుండె నిండా గాయాలై నడకాగదుగా నెత్తుటి చెరువు గుండె నింపిన మరణమా జీవమా చేరువా అమ్మ గుండెని చిల్చిడి తాగుబోతు భాషావలలో చిక్కిన బతుకుదారిను కళ్ళ కోటలు పైసల కోసం అయ్యో పాలైపోయినాయి ఆ రకమే. ఆవేదన గుర్తకొస్తే వెన్నులో వణుకు పుట్టినే చాటున నేను కమిలిపోతున్నని బతుకు కనుమరుగాయని నువ్వు ఏడవకు, నన్ను ఏడిపియకురా. పాలకు పైసలు లేవు. పూల వర్షంలో తడిసినవా కలల సంద్రంలో కరిగినవా అల్లరి దారి కన్నీరుగా మరెనే తొడిగిన కలలో గాయమా ఓ చిన్ని మనసా ఆశని విడవకుమా ఏదో రోజు తుది వెలుగు తెస్తుంది వదలకుమా తలకాయ బాగా నొప్పుతుంది. జేబులో రూపాయి లేకపోయా, ఎట్లా గది ఏం చేసుడు ఎట్లా? అబ్బా మీ అవ్వగారింటికి నాకు చెప్పకుండా చేయకుండా ఎందుకు పోయినావే? ఈ తాగుబోతు మహారాజు చెప్తే నన్ను 12 గుర్రాల బండివి తీసుకొని పోవు ఇక. మీ అన్నతోటి ఫోన్ చేస్తే నీ అత్త అనుకున్నావు భయపడి. బిడ్డ నీ ఆటలు నాగరు సాగాయి. గుర్రాలు గిర్రాలని బాగా మాట్లాడుతానే అవులే మొక్కన్నానా? నాకు తాగడానికి పైసలు కావాలి. నువ్వు మనిషి అయితే పని చేసుకొని తాగు పోరా బాడుకావు.
పొలగాని పాల కోసం దాచిపోయిన పైసలు కూడా కొంటవే నీ బొంద మీద పెట్టుకున్నావు. పొలగాని పాల కోసం దాచిపెట్టిన పైసలు కూడా కాదే, నీ మీద ఉన్న సొమ్ములు కూడా గుంజుకొని పోతా. పాలు అయిపోయినాయి, దుకాణంలో పోయి పాల ప్యాకెట్ తీసుకొస్తా. ఏడవకు ఏడవకునా. ఓ తాగబోతాడు, తాగుతుంది కానీ పిల్లగాన్ని కూడా నేను దుకాణంలో పోయేస్తా. వాడుతూ వాడు బాగా ఎడతాడు కానీ దవరాన్ని వాడు కానీ అత్త ఒక్కడే ఇప్పుడు ఏం పుట్టిందిరా నీకు? ఏం కత్తర వచ్చింది? ఎట్లా గతి ఏం చెప్తున్నావు? రూపాయి లేకపోయా జీవులా గొంత అంత గుంజ పట్టే తలకాయ అంత నొచ్చాకి జరుగుతుంది నైట్ది. ఏం చెప్తావు? ఎట్లా గతి మరి? పైసలు లేకపోయా ఎవడన్నా కలుతారా అంటే ఎవడు వస్తాడు ఐదు. ఇంట్లో కన్నా పోయామన్నా వెతుకుతే దొరుకుతుందేమో మరి. ఇంట్లో కన్నా పోయన్నా పోతే మరి తలకాయ అంత నొస్తుంది రా. ఓ అమ్మా పోనన్నా పోతా మంచినే. తలకాయ నచ్చండి బట్టి ఒక్క రూపాయి దొరుకుతుందా ఇంకా ఎట్లా గతి తలకాయ అంత నొప్పి లేవట్టి ఒక్క రూపాయి దొరుకుతుంది. ఎట్లా గతి ఏం చెప్తారు? తలకాయ నొత్తుంది. ఇంట్లో రూపాయి దొరుకుతలేదు. ఎంత ఎతికిన ఒక రూపాయికి చిల్లి గబ్బ దొరుకుతలేదు. మరి మరి ఎట్లయితే ఇన్ని పైసలు అయితే వండుకున్నాడు. మరి నమ్ముతున్నాను పైసలు నత్తాయి నమ్ముకోన్నా మరి.
అన్న ఈ బాబుని తీసుకొని కొన్ని డబ్బులు ఇస్తారా, వీళ్ళ అమ్మకు మంచి లేదు. ఎవరు మీరు? మేము మా వాళ్ళే అన్న, హాస్పిటల్లో ఉన్నారు మా భార్య, కొంచెం డబ్బులు. చెప్తాను, పోలీసులో ఫోన్ చేయన్న. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరా. అరే ఈడు కుమార్ వల్ల బాగున్నట్టున్నాడు, కొంచెం మాట్లాడదు. ఓ అన్న ఓ అన్న, అరే మాట్లాడగలుగుతా ఇటు టెన్షన్ మీద పోతాడుగా. అరే గీని ఇట్లా పోతాడు, గవర గవర చెల్లె పోతలేదు, పొలాన్ని నెమ్మడేసుకొని పోతాడు. మరి కుమార్ కనుకైతే ఫోన్ చేద్దాము, మరి నేను ఒక్కడెందుకు పోతాడు గవర గవర. హలో ఎక్కడమ్మా? మీ బావ పిల్లాన్ని ఎత్తుకొని పోతాడు, మరి ఒక్కడే గవర గవర చెల్లెంబడి పోతలే, మరి గవర గవర పోతాడు పిల్లాన్ని కొనే. ఒక్కడే పోతాడు గవర గవర, చెల్లె పోతలే చెల్లె. ఒక్కడే పోతాడు ఆయనే, గవర గవర పోతాడు మరి పిచ్చోని తిరుగు. చెయ్యి మరి ఎటో పోతాడు గవర గవర, పిల్లాన్ని ఎంబడేసుకొని పోతాడు మరి. మరి వీడు ఎటెత్తుకపోతాడు? ఇది చెప్పి మా దోస్త్ గారు చెప్పింది మరి రైట్ అవ్వద్దాం, ఒకసారి మా చెల్లి కదా ఫోన్ చేద్దావా, మరి అదేమంటుంది, ఉన్నా అంటారా లేదంటారా? అరే ఫోన్ ఎత్తలే, ఎందుకు ఎత్తలేదు? మళ్ళీసారి ఎత్తాగు. మరి నీ 5-6 సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు, మరి ఎట్లా? మరి కిరణ్ బాబు కన్నా ఫోన్ చేసి మరి ముచ్చట చెప్పి ఆయన తీసుకొని పోవాలి వాళ్ళ ఇంటికి, మరి ఏమవుతుంది కదా? అగో మా బామ్మడికి ఇప్పుడు ఎందుకో ఫోన్ చేస్తాను. హలో హలో చెప్పు. బావ ఇంటికానే ఉన్నా. మా చిన్న చిన్న భర్త మా బావ చిన్న బావ అట మా అల్లుని తీసుకున్నట, ఇటు భయపడకుండా పోదన్నట, అవులు బూలు అవుతానట. ఒకసారి అతో పోయేద్దామా మరి? సరే మరి రా పోదాం. సరే మరి మీ ఇంటిగా ఉన్నా బావ, నేను మీ ఇంటిగా కత్తా బస్సుకు. రా బస్ కత్తా ఆటో తీసుకొని పోదా. సరే బావ వస్తున్నా మరి తొందర. సరే మరి తొందర రా, మరి ఆడ మళ్ళీ అన్నా తీసుకోపోతా. ఏందన్నా చెప్పకుండా వచ్చిల్లు ఇంత సడన్ గా? ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు, ఇంత సడన్ గా వచ్చిల్లు ఎందుకు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు, అందుకే భయపడి వచ్చినాంలా. ఫోన్ ఇంట్లో ఉన్నది అక్క, అందుకనే ఫోను ఎత్తలేదు. బట్టలు వింటానా సౌండ్ కినవాలేదు. ఎందుకు ఏమైంది? ఎందుకు ఫోన్ చేసి అన్నిసార్లు? బావలేరా అని కనిపిస్తలేడు. చిన్నోటి వేయండు పండుకోబెట్టినావా? బాగా ఇటు వేయండో తెలియదు అన్న. చిన్నోడిని అయితే ఇంట్లో వండుకోబెట్టిన. చిన్నోడు ఉన్నా ఆయన చూడుకో ఒకసారి ఇంట్లోకి పోయి. ఏమైంది అక్క అసలు? అన్ను మాట్లాడుగుతాను. ఏమైంది అసలు? ఏమైంది? ఎందుకు వచ్చిల్లు మీరు? ఓ కన్నయ్య, నా కన్నయ్య ఏడి, నా కన్నయ్య ఏడి, కన్నయ్య నా కన్నయ్య ఏడి, నా కన్నయ్య కన్నయ్య ఊకో చెల్లె ఊకోలే. నా కన్నయ్య ఏడక్క, నా బాబు ఏడి, నా బాబుకి ఏం కాలేదు, బాబుకి ఏం కాలేదు, నా బాబు ఏడి, ఊకో బాబుకి ఏం కాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే అని మేము వచ్చినాం ఇంటికి. ఊకో ఏడవకి చిన్నోనికి ఏం కాలేదు. అన్నోళ్ళ ఫ్రెండ్ చూసి గణేష్ ఎత్తుకొని పోతాంటే చూసిందట, అందుకే వచ్చినాం మేము. ఏమైందని మరి? నీకు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేస్తలేవు కదరా. పిల్లవాడిని తీసుకోపోయిండు, పిల్లవాడు ఎక్కడ పోయినా గణేష్ తీసుకొని బయటకు పోయి ఎవరో కూలి చెల్లె. అరే ఊకో ఏం కాదు. బాబుని బయటకు పోయి ఫస్ట్ దారి ఎందుకు పెడతారు మీరు? చెప్పరా. మీ బావ పిల్లని గుడిగాడ అమ్ముతాడు. అవునారా? ఒక నిమిషం రానే ఉన్నా, నేను వస్తానా?
పట్టుకో పట్టుకో నీ అత్తనావు సరేరా. అన్న గిటే పోయిండు అన్న గిటే రా గిటే పోయిండు. ఇదంటే ఎక్కడున్నాడు? ఏమో ఇంతకుముందు గిట్లనే పోయిండు. బట్ల కాడ బాగున్నా నువ్వు పోవాలి. రారా అరే ఇక్కడ కొబ్బరి బొందల బంధువులు ఉన్నట్టున్నారు కదా, వీళ్ళ దగ్గర అయితే పైసలు ఉంటే వీళ్ళకి అమ్మన్నా మరి కొంటారో మరి, పోయి అటు పోయి అడగని అడుగుతా. అన్న వీళ్ళ బాబులు ఉంటారు ఎందుకన్నా? కొంచెం మా వాళ్ళు హాస్పిటల్ ఉన్నారన్న, కొంచెం పైసలు అవసరం ఉన్నది, మా దగ్గర పైసలు లేవు, అమ్ముదాం అనుకుంటున్నాం అన్న. అంటే మళ్ళీ తీసుకెళ్తారా? తీసుకుపోతాం అన్న. సరే అన్న తీసుకు. ఎంత ఎంతకు అమ్ముతారు? ఇంతకంటూ 50,000-60,000 అవసరం ఉందా అన్న? లేదన్నా అంత లేవు నా కాడ. ఎంత ఇస్తారన్న మరి? 10,000 అవుతున్నాయి బ్రో. 10,000? సరే అన్న మరి 10,000 అయినా మంచిది ఇవ్వండి అన్న. కొంచెం మళ్ళీ ఎప్పుడు అన్న? మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్తాను? ఇక నేను అత్త అన్న, మళ్ళీ మీ నెంబర్కి ఇట్లా మీరు ఇక్కడనే లోకలేనా అన్న మీరు? సరే అన్న, మీ నెంబర్కి ఇట్లా అన్నీ తీసుకుంటాం, ఫోన్ చేద్దాం. అదే అన్న. సరే అన్న, క్యాష్ ఇవ్వాలా? ఇవ్వండి. బాబు తీసుకో. అదురు 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 బాబు నుంచి డబ్బులా ఎక్కువ మరి వాడిని ఇద్దరు నడు చూసుకుంటా పోరి. భూమి ఉన్న భార్య బావ వీడు ఆపక బావ, నువ్వు దేవుని బావా, నీకు మా చెల్లెని ఎట్లా చూసుకున్నా బావ, వీటిలో చూసుకున్నా బావా, నువ్వు నేర్పించినా బావా, నేను ఆపక బావ, నీ దండం పెడతా బావా, నేను ఆపక బావా. నరికి పోగలెత్త బావ, ఇది చేసే పనికి నా చెల్లెని వీడికి నమ్మి ఇస్తే నా చెల్లె పిల్లలు స్పెండ్ చేసుకుంటారు బావ, వీడు నన్ను వదిలిపెట్టి బావ, నీ దండం పెడతా. చెల్లె నమ్మి వాడు ఆగని చెప్తాను బావా. చెల్లెని వాడిని తోడలా, ఇక నువ్వు నాయుడుగా చేయన పని చేసుకొని బతుకుతారా, ఇక వాడిని తోలా, వాడు మానాడు అది కాదు.